ఇద్దరు తల్లిదండ్రులు నన్ను ఆఫీస్ దగ్గర కలిసి ఆరోగ్యానికి సంబంధించిన ఫీల్డ్ లోపల ఉన్నా కాబట్టి వాళ్ళ యొక్క అబ్బాయి చేసే యాక్టివిటీస్ గురించి చెప్పుకొని నా దగ్గర బాధపడినప్పుడు నా కంటి లోపల నీళ్ళు వచ్చినాయి ఫ్రెండ్స్. ఎంత డేంజర్గా వాళ్ళ అబ్బాయి మారిపోయిందంటే ఈ యొక్క హ్యాండ్ సెక్స్ వల్ల ఒక సైకో మెంటాలిటీకి గురి అయిపోయిండు. వాళ్ళు మంచి ప్రాపర్టీస్ ఉంది, ఆస్తి, అంతస్తు, డబ్బు అన్నిటికన్నీ ఉన్నాయి. కానీ ఈ యొక్క హ్యాండ్ సెక్స్ ఏమైతే ఉందో ఆ పర్సన్ని మెంటల్గా డిస్టర్బెన్స్ చేసింది. మొదటగా ఆ పర్సన్ హ్యాండ్ సెక్స్కి ఎలా అలవాటు అయిందో చిన్నగా రొమాంటిక్ వీడియోస్ చూడడం, దాని తర్వాత చిన్నగా హ్యాండ్ సెక్స్ చేసుకోవడం, దీనివల్ల ఆ పర్సన్ యొక్క ఫేస్ పైన డల్నెస్ రావడం, స్మైల్ లేకపోవడం, గలత్ ఫీలింగ్ ఉండడం, ఎక్కడ పోయినా కానీ పోవాలనిపించకపోవడం, 10 మంది లోపల కలవకపోవడం, ఎవరితో మాట్లాడకపోవడం, ఏదో దొంగతనం చేసిన పర్సన్ లాగా ఫీల్ కావడం. ఈ విధంగా ఉన్న పర్సన్ ఒక అంటే అమ్మాయిని చూసి మ్యారేజ్ అంటేనే భయపడే విధమైన స్టేజ్కి వెళ్ళిండు. కాబట్టి మీరు కూడా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్, మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే నన్ను కన్సల్ట్ చేపియండి, లాస్ట్ వరకు చూడండి. మాకెందుకు ఈ వీడియో, మాకు అవసరం లేదనుకోకండి. మీ ఇంటి లోపల పిల్లలు ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్ ఎవరైనా సరే చూసి వాళ్ళని మనకు కన్సల్ట్ చేపియండి, లాస్ట్ వరకు వినండి. ఈరోజు మన టాపిక్ నేమ్ హ్యాండ్ సెక్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా అద్భుతంగా డిస్కషన్ చేసుకుందాం. నా వీడియో వల్ల ఏ ఒక్క పర్సన్కి హెల్ప్ అయినా నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతా. ముందుగా ఇది చేసుకోవడం వల్ల మీ యొక్క జీవితం సర్వనాశనం అయిపోతుంది. పచ్చి నిజం ఇదే. ఒకవేళ మీకు సెక్సువల్ ఫీలింగ్స్ వస్తున్నట్లయితే ఈ యొక్క ఫీలింగ్స్ని మీ యొక్క మేడంతో, అంటే ఒక స్త్రీ యొక్క యోని భాగంలో మీ యొక్క వీర్యం వెళ్ళినప్పుడు అది ఒక విధంగా ఆనందాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది మంచిది ఆరోగ్యానికి. మీ యొక్క విలువైన వీర్యం అనేది స్త్రీ భాగం లోపల కాకుండా బాత్రూంలో, గోడల పైన, మట్టి పైన, మీకు ఇష్టం ఉన్న ప్లేసెస్లో మొబైల్ చూస్తూ హ్యాండ్ సెక్స్ చేసుకున్నట్లయితే భవిష్యత్తులో మీ యొక్క భార్యను చూస్తే మీకు భయం పుడుతుంది. పెళ్లి చేసుకోవాలన్నా కానీ అదురుజ్వరం వస్తుంది. ఎందుకోసం అంటే ఇది చాలా సబ్జెక్ట్, ఎన్నో రకాల ట్రైనింగ్స్, ఎంతో మంది యొక్క అనుభవాలు తీసుకొని షేర్ చేస్తున్న వీడియో ఇది. 10 minutes వరకు ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. మీకు దీని పట్ల పూర్తి సబ్జెక్ట్ అందిస్తా. ముందుగా ఈ యొక్క అంటే ఒక వయసు వచ్చిన తర్వాత అబ్బాయికి లేదా అమ్మాయికి సెక్సువల్ ఫీలింగ్స్ రావడం కామన్. ఇది నెగిటివ్ కాదు, ఇది బ్యాడ్ కాదు, ఇది కామన్. ఆ యొక్క ఫీలింగ్స్ వస్తున్నప్పుడు మీరు ఆ యొక్క ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేనప్పుడు దాని గురించి ఒక హ్యాండ్ సెక్స్కి అలవాటై ఎఫెక్టబుల్గా మీ యొక్క ఏ పార్ట్స్ని డ్యామేజ్ చేసుకోకూడదు. ఏ విధంగా మన యొక్క బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందో చూద్దాం. మన యొక్క బ్రెయిన్లో డోపమిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఈ యొక్క హార్మోన్ అనేది హ్యాపీనెస్ టైం లోపల ఇది రిలీజ్ అవుతుంది. అంటే అంటే సంతోషం ఉన్నప్పుడు ఇది ఒక హార్మోన్ రావడం. ఈ యొక్క హార్మోన్ మీరు హ్యాండ్ సెక్స్కి అలవాటు అయినప్పుడు మీ యొక్క ఫోన్ మీ చేతి లోపలనే ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు సంతోషానికి కావాలన్నప్పుడల్లా బాత్రూంలోకి వెళ్తారో, హ్యాండ్ సెక్స్ చేసుకుంటారో, వెంటనే మీ యొక్క బాడీ లోపల డోపమిన్ అనే హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఆటోమేటిక్గా మీ యొక్క బాడీ లోపల ఉన్న హార్మోన్స్ అనేది డిస్టర్బెన్స్ కావడం గురి అవుతుంది. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్డ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఒక అబ్బాయి స్టార్టింగ్ దశ లోపల 10 minutes మొబైల్ చూస్తాడు. కొన్ని రోజులైనాక స్లోగా రొమాంటిక్ వీడియో చూడడం, సెక్స్ వీడియో చూడడం అలవాటు అయిపోతుంది ఆ అబ్బాయికి అది. కానీ కొద్ది రోజులైన తర్వాత బుక్ ఓపెన్ చేశారు కానీ బుక్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. తొందర వెళ్ళాలి, ఆ యొక్క బొమ్మలు చూడాలి, ఆ యొక్క వీడియోలు చూడాలి, హ్యాండ్ సెక్స్ చేసుకోవాలి అనే థాట్స్ తన లోపలికి వెళ్తుంది. కాబట్టి ఈ యొక్క బ్రెయిన్ పై చాలా డేంజరబుల్గా ఎఫెక్ట్ చూపిస్తుంది. దీనికి చాలా దూరంగా ఉండండి. మీ యొక్క భవిష్యత్తు చాలా బాగుంటుంది. బై మిస్టేక్లో మీ యొక్క వీర్యాన్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటే మీరు చరిత్ర సృష్టించగలరు, మీరు అనుకున్నది సాధించగలరు. మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది. అంటే మీకు డౌట్ రావచ్చు, మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు సృష్టించారా? అది వేరు, ఆ సెక్స్ వేరు. ఒక బాడీ టచ్ అయ్యి మీరు ఏ విధంగా అయితే సెక్స్ లోపల పాల్గొంటారో అక్కడ వీర్యం అనేది అన్వాంటెడ్ కాదు, అది ఒక బెస్ట్, మీ హెల్త్కి మంచిదే. కానీ వితౌట్ స్త్రీ మొబైల్ చూస్తూ ఈ గోడల పైన, బాత్రూమ్ల పైన, ఇష్టం ఉన్న ప్లేసెస్ లోపల చేసుకునేది డేంజరు. నెక్స్ట్ పాయింట్, ఎప్పుడైతే ఫోన్ ఎడిషన్, అంటే
ఫోన్కు బాగా మీరు అలవాటు అవుతారో, ఇది మీరు హ్యాండ్ సెక్స్ చేసుకొని ఏ విధంగా అయితే సంతోషపడతారో, ఇది పెద్ద మిస్టేక్ కాకపోయినా అతి పెద్ద మిస్టేక్ ఏంటంటే మీ యొక్క బ్రెయిన్, మీ యొక్క థాట్స్ ఎనీ టైం ఫోన్ మీదనే ఉంటది. అబ్బా ఆ వీడియో చూసినట్టే బాగుండు, ఈ వీడియో చూసినట్టే బాగుండు, ఈ యాంగిల్ లోపల చూసినట్టే బాగుండు, ఈ విధంగా బాగుంటది, ఆ విధంగా బాగుంటది, బొమ్మలు చూడడం, వీడియోస్ మార్చడం. ఒక రోజు కొత్తలో ఒక అబ్బాయి హ్యాండ్ సెక్స్ అలవాటు అయినప్పుడు 5 minutes లోపల బాత్రూమ్ నుంచి బయటికి వస్తాడు. దాని తర్వాత 10 minutes, 30 minutes, 1 hour, గంటలు బాత్రూమ్లలోనే ఉంటారు. ఎందుకోసం అంటే ఆ అబ్బాయికి స్టార్టింగ్ లోపల ఒక వీడియో చూసిన వెంటనే ఓకే బాగుంది అనిపిస్తుంటది, చూస్తుంటాడు. కొన్ని రోజులైనాక వీడియోలను మారుస్తుంటాడు, ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇది బాగాలేదని యాంగిల్ చేంజ్ చేస్తుంటాడు. కాబట్టి ఇది చాలా డేంజరు. అంటే కొత్తలో మీరు ఏ విధంగా అయితే దానికి అడిక్షన్ అవుతారో వెంటనే దీనికి వెళ్ళి బయటికి రావాలి. సెకండ్, ఈ యొక్క అబ్బాయి ఫ్యామిలీతోనే ఉంటాడు కానీ మనసు మొత్తం దీని మీదనే ఉంటది. మీ యొక్క నిద్ర పైన ఎఫెక్ట్ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడు మీకు ఆ ఫీలింగ్స్ వస్తాయో తెలియదు. అలాంటి సమయం లోపల మీరు నైట్ ఒకసారి 11 o'clock పండుకోవడం, ఒకసారి 2 o'clock, 3 o'clock, ఈ విధంగా మీ యొక్క నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది. నిద్ర డిస్టర్బెన్స్ కావడం వల్ల మార్నింగ్ మీరు నిద్ర లేస్తే ఐస్ రెడ్ కావడం, వీక్నెస్ ఉండడం, ఫేస్ పైన డల్నెస్ రావడం, ఇవన్నీ ఎఫెక్ట్ చూపిస్తుంది మీకు. ఈ యొక్క నిద్రని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఈ యొక్క నిద్ర లోపల మాత్రమే మీ యొక్క ప్రతి ఒక్క పార్ట్ రిపేర్ కావడం జరుగుతుంది. మీ యొక్క టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఒక స్త్రీ యొక్క యోని భాగం లోపలికి వెళ్ళినప్పుడు మాత్రమే అది మీకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, తరాలని, పిల్లలని, భవిష్యత్తునిస్తుంది. బై మిస్టేక్ లో ఈ విధంగా కాకుండా ఒక బాత్రూమ్ లో ఒక యోని భాగం అంటే బాత్రూమ్ లో గోడల పైన, మట్టి పైన మీ యొక్క వీర్యం లాస్ అయితే మీ యొక్క జీవితం ఖరాబ్ అవుతుంది. మీరు బాగా కొన్ని రకాల బుక్స్ చదవండి, కొందరిని మహానుభావులను చూడండి. 15 years to 25 years మధ్యలో ఉన్న యూత్ ఏదనుకుంటే అది సాధించగలరు. రైట్ వే లోపల వెళితే మంచి అచీవ్మెంట్ ఉంటుంది, చెడు వే లోపల వెళితే మంచి డౌన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ లోపల టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ అప్పుడప్పుడే రిడ్యూస్ అవుతుంటది. కాబట్టి ఎనర్జీ, స్టామినా చాలా వేరే ఉంటుంది ఆ లెక్క. కాబట్టి మీరు ఈ విధంగా హ్యాండ్ సెక్స్ కి అలవాటై జిమ్ పోయినా, వాకింగ్ చేసినా, ఏం చేసినా కానీ బాడీ మొత్తం వీక్ అనిపించడం, నీరసమైన ఫీలింగ్, ఎనర్జెటిక్ లేకపోవడం, ఫేస్ పైన స్మైల్ లేకపోవడం, ఈ విధంగా ఉంటుంది. మీ యొక్క నర్వస్ సిస్టమ్, మన యొక్క బాడీ మొత్తం నర్వస్ సిస్టమ్ పైన ఆధారపడి ఉంది. మీ యొక్క నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకోసం అంటే డోపమిన్ అనే హార్మోన్ ఎప్పుడు రిలీజ్ కావాలో అప్పుడు రిలీజ్ అయినప్పుడు మాత్రమే బాగుంటుంది. రోజుకు 5-6 సార్లు రిలీజ్ అయితే అది చాలా ఎఫెక్ట్. ఒక వ్యక్తి రోజంతా అదే ఫీలింగ్స్ లోపల ఉండి అదే రొమాంటిక్స్ ఫీలింగ్స్ చూసుకుంటూ ఉన్నప్పుడు చాలా డేంజర్ అవుతుంది. మీ యొక్క ఐస్ ఏమైతే ఉంటుందో, ఫేస్ అయితే ఏముంటుందో, ఐ డల్ కావడం కానీ, ఫేస్ లోపల డార్క్ సర్కిల్స్ రావడం, ఇవన్నీ దీని వల్లనే జరుగుతుంది. స్లీప్ తక్కువ ఉండడం వల్ల. ఒక అబ్బాయి లేట్ నైట్ మొబైల్ యూజ్ చేయడం వల్ల ఇన్ని డిస్టర్బెన్స్ అయ్యి అంతా ఖరాబ్ అయిపోతుంది. నెక్స్ట్ మీ యొక్క మెమోరీ, మీ యొక్క కాన్సన్ట్రేషన్ డౌన్ అవుతుంది. ఎందుకోసం అంటే మీరు ఎనీ టైం లోపల జాతరలో ఉంటే మీకు ఎంజాయ్ అనిపించదు. ఎప్పుడో ఒకసారి జాతరకు వేస్తే బాగుంటుంది. ఎనీ టైం మీ బాడీ లోపల హార్మోన్స్ రిలీజ్ అయ్యే కొద్దీ హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఆ యొక్క హ్యాపీనెస్ అంటే మీకు ఇంకా చులకన అయిపోతుంది. బుక్స్ చదవబుద్ధి కాదు, నర్వస్ గా, వీక్నెస్ ఉండడం జరుగుతుంది. మీ లోపల ఎప్పుడు ఒక గలత్ ఫీలింగ్ ఉంటుంది, అబ్బా నీ యొక్క హ్యాండ్ సెక్స్ కి ఎట్లా దూరం కావాలి, దీనికి వెళ్ళి దూరం అయినంటే బాగుండు, నా యొక్క భవిష్యత్తుని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ తో మీరు బాధపడుతుంటారు. మీరు ఫ్రెండ్స్ తో ఉంటారు, ఫ్యామిలీతో ఉంటారు, కానీ మీ లోపల ఒక గలత్ మిస్సెస్ ఉంటుంది, బాధ అనిపిస్తుంటది. కాబట్టి దీనికి మీరు దూరంగా ఉండండి. బ్యాక్ పెయిన్ రావడం కానీ, వీక్నెస్ రావడం కానీ, స్కిన్ లో గ్లోనెస్ తగ్గడం, స్మైల్ రాకపోవడం, ఎంట్రికల్ రిమూవ్ కావడం, ఇవన్నీ ఇదే ప్రాబ్లం. ఇది ఒక్క బాడీ లోపల ఏ పార్ట్ని ఎఫెక్ట్ చేస్తుందంటే ప్రతి ఒక్క పార్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి వీలైనంత వరకు దీనికి దూరంగా ఉండండి. మీ యొక్క లైఫ్ని సెట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్స్ చేయండి. ఎవరైతే హ్యాండ్ సెక్స్కు బాగా అలవాటు అయ్యారో వాళ్ళు నాకు వాట్సాప్లో కన్సల్ట్ కండి. దీనిని కంట్రోల్ చేసుకునే పద్ధతులు చాలా ఉన్నాయి. లైక్ వర్కౌట్స్ ద్వారా కానీ, మెడిటేషన్ ద్వారా, ఆహారం ద్వారా, హ్యాబిట్స్ ఇవన్నీ చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా కంట్రోల్ కాగలుగుతారు. ఇది కంట్రోల్ కావాలంటే మీ యొక్క
అలవాట్లు, ఆహారము, వర్కౌట్స్ ఈ యొక్క సర్కిల్ మారాలి. ఇట్లా ఎందరినో మన యొక్క ట్రైనింగ్, మన యొక్క నాలెడ్జ్ ద్వారా వాళ్ళకు సపోర్ట్ ఇచ్చి వాళ్ళ యొక్క భవిష్యత్తుని ఒక రూట్ మంచి వే లోపల తీసుకువెళ్తున్నాం. మీరు గిట్టంగా ఎలాంటి ప్రాబ్లంతో బాధపడుతున్నట్లయితే మెసేజ్ సెండ్ చేయండి. ఇంతసేపు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు.